హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఈ వ్లాగ్ వచ్చి 1 వీక్ దండి. టైటిల్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. శ్రీరామనవమి నుంచి ఏప్రిల్ 2 వరకు ఏం జరిగింది అనేది ర్యాండమ్ గా షూట్ చేశాను. అది మెయిన్ గా దీంట్లో అప్లోడ్ చేసేస్తున్నాను. ఇంకా పెట్టాల్సిన వీడియోస్ ఉన్నాయి, అందుకని ఫాస్ట్ గా అప్లోడ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ మోహనాన్ని పూజకి కావాల్సిన సామాన్లు తెమ్మన్నాను, తీసుకొచ్చారు. ఇంక ఉజ్వల్కి టిఫిన్ పెట్టిచ్చేసాను. తినేసి ఇంకా తనైతే స్కూల్కి అయితే వెళ్తున్నాను. ఎగ్జామ్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి స్కూల్కే వెళ్తున్నాడు. ఇంక ఇక్కడ నేను వాళ్ళని పంపించేసి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పూజ రూమ్ అంతా అలంకరించుకునేసాను. పసుపు కుంకుమ పెట్టేసి పూలతో మొత్తం అలంకరించుకొని ఇంక ఇక్కడ ప్రసాదంగానే అయితే పానకం చేసి అలాగే వడపప్పు అయితే చేశాను. మెయిన్ శ్రీరామనవమికి పానకం వడపప్పే కదండి ఆయనకి కావాల్సింది. ఇంక ఇవన్నీ పెట్టి పూజ అయితే చేసుకున్నాను. ఉజ్వల్కి లంచ్ టైం అయిందనమాట. ఇంకా ఫాస్ట్ గా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ కి టమాటా రైస్ చేయమ్మా అన్నాడు. ఇంకా అందుకని టమాటా రైస్ అయితే చేశాను. ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసి ఇంకా మోహనాకి అయితే ఇచ్చేసాను. ఇంకా మోహన అయితే తీసుకెళ్తారు. ఇక్కడ నేను డాన్స్ షో ఒకటి పెట్టుకొని సుధీర్ గారిది చూస్తున్నాను. ఇంకా పెద్దగా ఆ రోజు నేనేం షూట్ చేయలేదు, రొటీన్ వర్క్స్ ఉంటే చూసుకుంటూ ఉండిపోయాను. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఈ శారీ చూసారా, మీషోలో తీసుకున్నాను అనేసి నేను అప్లోడ్ చేశాను. అన్బాక్సింగ్ వీడియో కూడా చాలా బాగుంది. శారీ అయితే సూపర్ గా నచ్చింది. ఇంకా గుడికి వెళ్దాము అనేసి ఇంకా ఈ శారీ అయితే కట్టుకొని నా దగ్గర ఉన్న జ్యువెలరీతో పేరప్ చేసుకున్నాను. సూపర్ గా ఉందన్నమాట. కలర్ కాంబినేషన్ అయితే ఎలా ఉంది ఏంటి అనేదని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ పూజ అయితే చేసుకొని దీపం పెట్టేసుకొని ఇంక ఇప్పుడు మా ఊరి రామాలయంకి అయితే వచ్చాను. ఇక్కడ ప్రసాదం అయితే పెడతా ఉన్నారు. ప్రసాదంగా చక్కెర పొంగల్ అయితే పెడతా ఉన్నారు. ఇంక ఇవేంటి అనుకుంటున్నారా, శక్తిరాళ్ళు అనమాట. ఊరు బౌండరీస్ లో పెడతారు. వీటికి పూజలు చేసి అమ్మవారికి పూజ చేసి హరిహద్దులు అంటాం కదా, అక్కడ ఉంచుతారు. వాటి కోసమే ఇలా చేస్తా ఉన్నారు. 41 days పూజ చేయాలన్నమాట. ఫైనలీ స్వామిని దర్శించుకునేసి ఇంక ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకుందాము అనేసి ఊరి నడివీధి గంగమ్మ అనమాట. అమ్మవారికి కూడా దండం పెట్టుకొని పోదాము, పైగా ఫ్రైడే ఆ రోజు ఇంకనేసని అమ్మవారికి దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చాను. గుడికి వెళ్ళి వస్తే ఆ ఫీలింగే వేరు కదండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ పెట్టిన ప్రసాదం అయితే తింటా ఉన్నాను. ప్రసాదం అయితే ఎంత టేస్టీగా ఉండిందంటే చాలా బాగుండింది. చాలా రోజుల తర్వాత చక్కెర పొంగల్ తింటా ఉన్నాను. చాలా బాగా నచ్చింది. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ రొటీన్ వర్క్ అనమాట. ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి డిన్నర్ అయితే చేస్తున్నాను. డిన్నర్ కి యాజ్ యూజువల్ దోశలోకి నేనైతే ఈ కారం అయితే చేసుకున్నాను. ఇన్స్టెంట్ అనమాట. ఎందుకో తినాలనిపించి చేసుకున్నాను. ఇంక వీళ్ళందరికి పెట్టిచ్చేసాను. తినేసారు, పడుకునేసాం. ఆ డే అలా గడిచింది. ఇంక ఇది నెక్స్ట్ డే యాజ్ యూజువల్ కి అయితే ఎగ్జామ్ ఉంది. ఇంక ఉజ్వల్ అయితే ఎగ్జామ్ సెంటర్ కి అయితే తీసుకెళ్తున్నాను. మోహన అయితే ఖుషిని డ్రాప్ చేసి స్కూల్లో నేను వస్తాను, మీరు వెళ్ళండి అన్నారు. ఇంకా నేను ఉజ్వల్ తీసుకొని ఎగ్జామ్ సెంటర్ కి అయితే వచ్చేసాను. యాజ్ ఇట్ ఈస్ రొటీన్ వర్క్ అనమాట. ఉజ్వల్కి ఏమని ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయో రొటీన్ వర్క్ అండి. తీసుకురావడం, అక్కడే ఉండడం, మళ్ళీ వెళ్ళడం, వంట చేయడం, ఇంట్లో పనులు చూసుకోవడం, మళ్ళీ వాడిని ఎగ్జామ్ తీసుకురావడం రొటీన్ అనమాట. ఒక డే అంతా ఎగ్జామ్ ఉంటే వాడితోనే సరిపోతుంది. నేను చదువుకునేటప్పుడు నా ఎగ్జామ్స్ కూడా నేను ఇంత కష్టపడలేదు, ఇంత టెన్షన్ పడలేదు. మన పిల్లల వరకు వచ్చేసరికి ఆ బాధ ఏందో తెలుస్తుంది. మన పేరెంట్స్ ఎలా బాధపడుతుంటారు మన కోసం అనేసి. ఫైనలీ ఎగ్జామ్ రాసేసి అయితే వచ్చాడు. చాలా బాగా రాశాడంట. ఆ ఫేస్ లో ఆనందమే తెలుస్తుంది. ఇంక ఈ అబ్బాయి వచ్చి ఉజ్వల్ ఫ్రెండ్, క్లాస్మేట్. వీళ్ళంతా ఒక 5 members కి ఒక సెంటరే పడింది, పక్క పక్క రూమ్స్ లో. అందువల్ల కొంచెం హ్యాపీ అనమాట, ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి.
ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంక వెళ్ళే దారిలో ఖుషిని అయితే పికప్ చేసుకొని వెళ్ళమన్నాడు మోహన. నాకు వర్క్ ఉంది మీరు వెళ్ళండి అని చెప్పాడు. ఇంకా స్కూల్ దగ్గరికెళ్ళి ఖుషిని అయితే పికప్ చేసుకొని ఇప్పుడు ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంటికి వచ్చేసరికి ఒక పెద్ద టెన్షన్ అన్నమాట. ఏంటంటే మోహన ఇంట్లో కీస్ పెట్టి కీస్ వేసేసినాడు. అసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు ఈ పని జేస్తాడు అని. ఎందుకంటే అది స్ట్రాంగ్ కీ అనమాట. పగలగొట్టడానికి గూడా అవ్వదు. పైగా భయంకరమైన ఎండ, ఆకలేస్తా ఉంది. మార్నింగ్ 7కి వెళ్ళిన దాన్ని అసలు టిఫిన్ గూడా జేయలా. ఈ పని జేశాడు. ఇంకెట్లా ఏమని మోహన కాల్ జేస్తే ఈ పనైతే జేస్తున్నాడు వచ్చి. ఫైనల్‌గా దాన్నైతే కట్ చేయను ట్రై జేస్తున్నాడనమాట. ఫైనల్లీ ఒక హాఫ్ అన్ అవర్ స్ట్రగుల్ తర్వాత బీగం అయితే కట్ చేసేసినాము. ఇంటిలోకైతే వచ్చేసాము. ఇది సెకండ్ టైమ్ ఇలా జరగడం అనమాట మాకు. ఇలా కీస్ ఇంట్లో పెట్టి మర్చిపోయి బీగాలేసేయడము. రాగానే వంట అయితే ప్రిపేర్ చేసుకొని తినేసి కొంతసేపు పడుకునిన తర్వాత నేను మీషోలో బ్లౌజ్ పీస్ ఒకటి ఆర్డర్ పెట్టున్నాను. అది ఈవినింగ్ అలా వచ్చిందనమాట. మీతో అన్బాక్సింగ్ షేర్ చేసుకుందామని చూపిస్తాన్నాను. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బాగా సూపర్‌గా వస్తదనేసని. సూపర్‌గా ఉందండి. క్వాలిటీ వైస్ గానీ, ప్రైస్‌కి వర్తబుల్ అనమాట. 1 మీటర్ ఉంది అరౌండ్‌గా. కొంచెం చబ్బీగా ఉన్నా గూడా సరిపోతుంది. చాలా బావుందండి. బ్లౌజ్ అయితే క్వాలిటీ బావుంది. డిజైన్ గూడా బావుంది. అది మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. సూపర్‌గా ఉంది డిజైన్ అయితే. ఇంత బాగొస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కెమెరాలో కలర్స్‌గా కనపడుతుంది. యాక్చువల్‌గా ఇది మెరూన్ అనమాట. మెరూన్ కలర్ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. అది ఎగ్జాక్ట్ కలర్. కెమెరా షేక్ చేసేసరికి కలర్ గూడా చేంజ్ అవుతుంది. ఒకసారి రెడ్డిష్‌గా ఒకసారి బ్రౌనిష్‌గా అలా కనపడుతుంది. కానీ మెరూన్ అనమాట ఇది. సూపర్‌గా ఉంది. హ్యాండ్స్ కానీ, నెక్ కానీ వర్క్ చూడండి డీటెయిల్‌గా ఉంది. మనం మీషోలో సెర్చ్ చేయాలండి. రేటింగ్స్ చూసి, రివ్యూస్ చూసి తీసుకోవాలి. కొంతమంది తెలియక ఏదంటే అది పెట్టి సరిగ్గా రాలేదంటారు. కాబట్టి రివ్యూస్, రేటింగ్స్ చూసి తీసుకోండి. దీని కోడ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నేనైతే 5కి 5 రేటింగ్ ఇస్తాను. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చితే ట్రై చేయండి. ఆ డే అలా గడిచింది. నెక్స్ట్ డే అనమాట. ఉజ్వల్‌కి ఎగ్జామ్ ఉంది. యాజ్ యూజువల్ గుడికెళ్ళి దండం పెట్టుకొని ఎగ్జామ్ సెంటర్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఉజ్వల్ వాళ్ళైతే టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఆ రోజు సోషల్ ఎగ్జామ్ అనమాట. ఉజ్వల్‌కి సోషల్ కొద్దిగా టఫ్. పెద్దగా కాదు గానీ కొద్దిగా టఫ్ అనమాట. దానికి ప్రిపేర్ అవుతా ఉన్నాడు. నేనైతే వెయిట్ చేస్తా ఉన్నాను. అంత టెన్షన్ పడొద్దండి నాన్న రిలాక్స్‌గా ఉండండి అని చెప్తాంటే వినలే. రివిజన్ చేసుకుంటూ ఉన్నారు. ఫైనల్లీ ఎగ్జామ్ టైం అయితే అయింది. గేట్ ఓపెన్ చేసి ఉజ్వల్ అయితే లోపలికెళ్తా అన్నాడు. వెళ్ళేసరికి మోహన కూడా వచ్చాడు. బాయ్ చెప్పను. యాజ్ యూజువల్ వాడిని లోపలికి పంపించేసి మేమైతే ఈడ వెయిట్ చేస్తా ఉన్నాము. ఎండైతే ఎంత ఎక్కువగా ఉందంటే చాలా ఎక్కువగా ఉంది. అస్సలవ్వలేదు. దూరంగా కనిపిస్తుంది చూసారా? అదే ఉజ్వల్ రూమ్ అనమాట. రూమ్ నంబర్ 5. బయట నుంచి బాగా కనిపిస్తది వాడు బయటొచ్చినప్పుడు. ఎగ్జామ్ టైం అయితే అయిపోయింది. బయటొచ్చిన తర్వాత ఉజ్వల్‌ని అయితే అడుగుతాను ఎలా రాసావు సోషల్ గదా అని. సూపర్‌గా రాసానమ్మా ఇబ్బందేం లేదు. చాలా బాగా రాసానని చెప్తన్నారు. పిల్లలంతా హ్యాపీ అనమాట. పేపర్ బానే వచ్చిందని. ఖుషి స్కూల్ దగ్గరకొచ్చేసి ఖుషిని పికప్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. రొటీన్ అండి. లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే కుదరదు కదా. అప్పటికొచ్చి వంట చేసుకొని తినాలన్నమాట. వంట అయితే చేసేసాను. మిరపకాయ కూర చేశాను. చాలా బాగా నచ్చుతుంది నాకు మిరపకాయ కూర. ఉజ్వల్‌కి అయితే పెట్టిచ్చేసి తను లంచ్ తినేసి స్కూల్‌కి అయితే ప్రిపరేషన్‌కి వెళ్తా ఉన్నాడు. ఇక్కడ మోహన రావడానికి లేట్ అవుతుందనేసరికి ర్యాపిడో బుక్ చేసుకొని తనైతే స్కూల్‌కి స్టార్ట్ అయిపోయినాడు. ఉజ్వల్ వెళ్ళిపోయిన తర్వాత పడుకునేసాను. ఒక 1½ అవర్ అనమాట. టైర్డ్ అయిపోయినాను. ఈవినింగ్ ఖుషీనైతే డాన్స్ క్లాస్‌కైతే తీసుకొనొచ్చాను. డాన్స్ క్లాస్ అయితే అయిపోయింది. ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంటికొచ్చేసరికి 7 అయిందనమాట. వస్తూ ఉజ్వల్‌ని అయితే పికప్ చేసుకొని వచ్చేసాను. ఇంటికొచ్చేసరికి ఉజ్వల్ అయితే జిన్నోడిని ప్యాంపర్ చేస్తున్నాడు. చాలా రోజులైందంట ప్యాంపర్ చేసి. పాపం బిజీ కదా వాడు కూడా. అందుకని ప్యాంపర్ చేస్తా ఉన్నాడు. యాజ్ యూజువల్ డిన్నర్ టైం అయితే అయిపోయింది. డిన్నర్‌కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. డిన్నర్‌కి వచ్చి నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను.
అయితే పెట్టిచ్చేసాను. అందరూ తినేశారు. ఇంకిక్కడ ఫుల్‌గా నిద్రొస్తాంది. చాలా టైర్డ్ అయిపోయినాను నేను. కాడే అలా గడిచిందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. తొందరగానే నిద్ర లేచాను. చాలా ప్లెజెంట్ గా ఉండింది మార్నింగ్ అయితే. సూపర్ గా అనిపించింది. ఇంకా అందుకే వ్యూ అలా చూపిద్దామని చూపిస్తున్నాను. క్లైమేట్ కూడా చల్లగా ఉండింది. కొంచెం క్లౌడీగా ఉండింది. అందుకే అలా వీడియో తీశాను. ఈ వాకిలి కడిగి ముగ్గు అయితే పెట్టేశాను. హౌస్ మొత్తం క్లీన్ చేసుకునేసాను. ఇంక ఇంటి ముందర కూడా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టుకునేసాను. టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసాను. సేమియా చేశాను. ఇంకా ఉజ్వల్‌కి అయితే పెట్టిచ్చాను. ఇంక తనైతే రివిజన్ చేసుకుంటూ ఉన్నాడు. హిందీ అనమాట ఆ రోజు. అందుకనేసని కొద్దిగా ప్రిపరేషన్ ఎక్కువ కావాలన్నమాట. ఇంకా అదే చూసుకుంటూ ఉన్నాడు. తినేసి చదువుకోరా టైం అవుతుంది అని చెప్పాను. టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకిప్పుడు గుడికైతే వచ్చాము. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుద్దనమాట శివాలయము. ఇంకా స్వామివారిని అయితే వచ్చి దర్శించుకొని ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్‌కి అయితే స్టార్ట్ అవుతా ఉన్నాము. ఏం టెన్షన్ పడద్దు నాన్న, రిలాక్స్‌గా ఉండు. టెన్షన్ పడితే మర్చిపోతావు. రిలాక్స్‌గా ఉండు అని చెప్పాను. ఫైనల్ ఎగ్జామ్ సెంటర్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫ్రెండ్స్‌తో కలిస్తే కొంచెం రిలాక్స్ అవుతాడనమాట. ఫైనలీ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఎలా వచ్చింది పేపరు? నువ్వెలా రాసావు అని అడిగాను. రాసానమ్మా, ఇబ్బంది ఏం లేదు అని అన్నాడు. చూడాలి ఇక రిజల్ట్ వచ్చినప్పుడు. అన్నీ బాగానే రాశాను అని చెప్తున్నాడు. వెయిట్ ఫర్ ది రిజల్ట్ అంతే. ఇంకిక్కడ మా జిన్నోడితో ప్యాంపర్ అనమాట. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే కొంతసేపు జిన్నోడితో ఆడుకుంటా ఉన్నాడు. యాజ్ యూజువల్ నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ పప్పు అయితే చేసి అలాగే ఎగ్ ఫ్రై అయితే చేస్తా ఉన్నాను. అది కూడా ఫ్రై పప్పు అనమాట. చాలా బాగుంటుంది ఫ్రై పప్పు అయితే. మా అందరికి చాలా ఇష్టము. ఇంకా ఎగ్ ఫ్రై కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది దానికైతే. కందిపప్పుని ఏంచి పాముతామన్నమాట. చాలా బాగుంటుంది పప్పు కూర అయితే. ఈ రెసిపీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఫైనలీ వంట అయితే అయిపోయింది. ఎగ్ ఫ్రై అయితే చేశాను. అన్నం చేసేసాను. రసం అయితే ఉన్నాయి. ఎండ అయితే వంట చేస్తుంటే చెమటలు చూడండి ఎలా ఉందో. ఫుల్ టైర్డ్. ఇంక దాని తర్వాత నేను ఏం షూట్ చేయలేదు. లంచ్ చేసి రొటీన్ గానే పడుకునేసాము. ఈవినింగ్ అయితే మళ్ళీ డాన్స్ క్లాస్ కి అయితే వచ్చాము. ఇంకా డాన్స్ క్లాస్ అంతా అయిపోయినాక సడన్ గా మోహన్ అయితే కాల్ చేశాడు. ఫీవరిష్ గా ఉంది, నాకు అవ్వట్లేదు, కాఫ్ కోల్డ్ ఎక్కువైపోయింది, హాస్పిటల్కి పోదాంరా, రెడీగా ఉండు అనేసని. ఇక్కడ ఉజ్వల్ ఖుషికి అయిపోయింది, కంట్రోల్కి వచ్చిందిరా అంటే ఇంక మోహనాకి అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా హాస్పిటల్కి వచ్చి ఎక్కువ ముందే ట్రీట్మెంట్ తీసుకుందామని తీసుకొని ఇంక ఇప్పుడు టిఫిన్ తినేసి వెళ్ళిపోదాం ఒకేసారి. ఎట్లాగో డిన్నర్ టైం అయింది. ఇంక ఇంటికి వెళ్ళి చేసే అంత టైం లేదు, నాకు ఓపిక కూడా లేదు. ముగ్గురం ఆడే టిఫిన్ తినేసి ఇంకా ఖుషికి అయితే పార్సల్ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ చూసారా నా హ్యాపీనెస్ అసలు మాటల్లో చెప్పలేను. ఉన్నది అయినా కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఉజ్వల్ మా ఇద్దరిని ఎక్కించుకొని బైక్ తోలాడు. ఎంత బాగా అనిపించిందో, సూపర్ అసలు. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. నాకైతే అస్సలు అవ్వలేదండి. ఫుల్ టైర్డ్ గా ఉన్నాను. నాకు కూడా యాడ్ ఫీవర్ వస్తుందని ఒక పక్క భయంగా ఉంది. రాకుండా ఉంటే చాలా దేవుడా అని మొక్కుంటూ ఉన్నాను. ఇంకా ఆడే అలా గడిచింది. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకైతే ఎగ్జామ్ లేదు, ఆ రోజు హాలిడే అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఉంది ఎగ్జామ్, ఇంగ్లీష్ అనమాట. అది అయిపోతే ఫ్రీ అయిపోతాడు వాడు. ఇంకా యాజ్ యూజువల్ రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఉజ్వల్ తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ప్రిపరేషన్కి. ఇంక ఇప్పుడు లంచ్ అయితే చేస్తున్నాను. లంచ్కి బెండకాయ కూర అయితే చేశాను. ఇంకా వాడికి లంచ్ బాక్స్ అయితే పెట్టిచ్చేసాను. నాకు కాల్ చేసి రమ్మని చెప్పాను. ఇంకా తను వచ్చి బాక్స్ అయితే తీసుకెళ్తున్నాడు. మోహన వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా ఇది చూసారా వారం రోజుల బట్టలు అనమాట. మడత పెట్టాల్సినటివి టైమే లేదు నాకు. ఇంక ఇవి చూస్తే భయం వేస్తుంది. ఇవన్నీ సర్ది పెట్టాలి. ఇవన్నీ సర్ది పెట్టే లోపల ఖుషి కూడా స్కూల్ నుంచి వచ్చేసింది.
ఇంక ఇది ఈవినింగ్ అనమాట. డాన్స్ క్లాస్‌కెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు చందమామ ఎంత బాగా అనిపించిందో అలా వీడియో తీసుకున్నాను. ఇంక వస్తూ వస్తూ బోండాలు, బజ్జీలు తీసుకొచ్చాము. ఇంకా అవి పెట్టుకొని ఖుషి తింటుంది. ఇంకా డిన్నర్‌కి అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. ఉజ్వల్ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. ఖుషికి, ఉజ్వల్‌కి టిఫిన్ అయితే పెట్టిచ్చేసాను. నేను కూడా తినేసాను. తొందరగా పడుకునేద్దాము అనేసని. ఇంకా వీళ్ళు తింటూ ఉంటే కొంతసేపు టీవీలో డోరేమోన్ పెట్టారు. చాలా రోజులైంది డోరేమోన్ చూసి. చాలా ఎమోషన్ కదా చిన్నపిల్లలకి డోరేమోన్ అంటే. ఇంకా అది అలా చూస్తూ ఉన్నాను. ఇంకంతే ఆ డే. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. ఉజ్వల్‌కి లాస్ట్ డే ఎగ్జామ్. యాజ్ యూజువల్ గుడే వచ్చాము. ఇంక ఇక్కడ దండం పెట్టేసుకొని ఎగ్జామ్ సెంటర్‌కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఫైనలీ ఎగ్జామ్ సెంటర్‌కి కూడా వచ్చేసాము. ఇక్కడ మాట్లాడుకుంటా అన్నారు. ఒక ఎగ్జామ్ రాసేస్తే తలకాయ నొప్పి తీరిపోతుందిరా అనేసని ఫన్నీగా పిల్లలు. ఎగ్జామ్ టైం అయితే అయిపోయింది. ఇక్కడ చూసారా మోహన కూడా వచ్చాడు. దానికి బాయ్ చెప్పేసి ఇంక మోహన అయితే వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ ఉజ్వల్ ఎగ్జామ్ కి వెళ్ళిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ అదే అండి అక్కడ ఎగ్జామ్ కి అటెండ్ అవుతా అన్నారు కదా అక్క వాళ్ళిద్దరు నాతో పాటు. లాస్ట్ డే ఎక్కడన్నా బయట వెళ్దాము అనేసి అని అనుకున్నాము. ఇంకా ఆ రోజు పక్కనే విశాల్ మార్ట్ ఉందన్నమాట. వెళ్ళి అలా షాపింగ్ చేసి వద్దాము. ఒక మెమొరీ లాగా ఇన్ని రోజులు కలిసి ఉన్నాము కదా ఇంకా ఎగ్జామ్ అయిపోయినాక వెళ్ళిపోతాము. ఒకసారి అలా సరదాగా వెళ్ళేసి వద్దాము అనేసి అని నేను నాతో ఇద్దరు అక్క వాళ్ళు ముగ్గురం కలిసి విశాల్ మార్ట్ కి అయితే వచ్చాము. ఇక్కడ ఎంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎంత బాగున్నాయో క్లాతింగ్ సెక్షన్ అయితే అండర్ బడ్జెట్ లో అన్నమాట. సూపర్ గా ఉన్నాయి ప్రోడక్ట్స్. నేను ఫస్ట్ టైం అన్నమాట విశాల్ మార్ట్ తిరుపతిలో వెళ్ళడము. ఇది మహిళా యూనివర్సిటీ రోడ్ లో ఉంటుంది. చాలా మంది చెప్పారు బాగుందని. నేను ఆ రూట్ లో కూడా చాలా సార్లు వెళ్ళాను గానీ విశాల్ మార్ట్ కి అయితే వెళ్ళలేదు. చాలా బాగున్నాయండి. ప్రొవిజన్స్ కన్నా వేర్ ఐటమ్స్ అలాగే క్లాతింగ్ అయితే ఆసమ్ అన్నమాట. క్లాతింగ్ అయితే నేను A1 గా సజెషన్ చేస్తాను. ఎవరైనా కావాలనుకుంటే అండర్ బడ్జెట్ లో విశాల్ మార్ట్ లో ట్రై చేయొచ్చు. ఫైనలీ మా షాపింగ్ అయితే అయిపోయింది. అప్పటికే ఎగ్జామ్ టైం కూడా అయిపోయింది. ఎగ్జామ్ టైం అయిపోయింది పిల్లలు వచ్చేసి ఉంటారు అనేసి అని ఫాస్ట్ గా రిటర్న్ అయితే అయిపోయినాము. ఫైనలీ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. వీళ్ళ హ్యాపీనెస్ చూడండి. ఎగ్జామ్స్ అయిపోయినాయి ఒక హ్యాపీ. అలాగే బాగా రాసామని కూడా హ్యాపీ అన్నమాట. ఇంక ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా రొటీన్ వంట అయితే చేస్తా ఉన్నాను. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని కొంతసేపు రెస్ట్ తీసుకొని యాజ్ యూజువల్ ఇప్పుడు డాన్స్ క్లాస్ కి అయితే స్టార్ట్ అయిపోయినాను. ఖుషిని అయితే డాన్స్ క్లాస్ లో వదిలిపెట్టేసి నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పూల కోసం అయితే మార్కెట్ కి వచ్చాము. ఇంక ఇక్కడ మల్లె పూలు అయితే తీసుకున్నాను. అలాగే కనకాంబరాలు కూడా తీసుకున్నాను. ఎలాగో 1 hour టైం ఉంటుంది కాబట్టి డాన్స్ క్లాస్ దగ్గర నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే పూలు అల్లుకుంటా ఉన్నాము. ఈ లోపల ఆ రోజు హనుమాన్ జయంతి అన్నమాట. హనుమాన్ని ఊరేగింపులాగా తీసుకెళ్తున్నారు. ప్రతి ఇయర్ తిరుపతిలో ఇది గ్రాండ్ గా చేస్తారనమాట హనుమాన్ జయంతి రోజు. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తా ఉన్నాను. అయితే అయిపోయింది. ఇంకిక్కడ నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పూలైతే అల్లుతా ఉన్నాము. మల్లెపూల సీజన్ వచ్చినప్పటి నుంచి మాకు ఇదే పని అన్నమాట. ఇట్లా ఖాళీగా ఉంటాం కదా మా ఫ్రెండ్స్ అందరం కలిసి పూలు తీసుకొని అల్లుకుంటూ ఉంటాము టైం పాస్ లాగా. ఫైనల్లీ డాన్స్ క్లాస్ అయితే అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్లే దారిలో ఖుషి అయితే ఈ ఫ్లాగ్ కావాలమ్మా అని తీసుకునింది. జై బజరంగ బలి అనేసి అని. ఇంకా అదైతే తీసుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఆ రోజు చందమామ ఎంత బాగున్నాడో బాగా నచ్చాడు నాకైతే. అందుకే అలా వీడియో తీశాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తాను. డిన్నర్ కి అయితే ఇడ్లీ అయితే పెట్టాను. అలాగే పెసరపప్పు సాంబార్ అయితే చేశాను. ఇంకా వీళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టిచ్చేసాను. ఇంకా మోహన కోసం వెయిటింగ్. మోహన కూడా వచ్చాడు. ఇంకా తనకు కూడా టిఫిన్ పెట్టిచ్చేసాను. ఇంకా తను కూడా తినేసిన తర్వాత ఇంక ఇప్పుడు బయటకైతే వచ్చాము టీ తాగదాము అనేసని సరదాగా అలా. ఇంకా నాతో పాటు ఖుషి కూడా వచ్చింది. ఇంకా ముగ్గురం కలిసి టీ తాగేసాము. ఇంక ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.